తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో ఈ 3వ రోజు ఈ పగటి పూట మనం దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఇప్పటి వరకు పాటలు పాడుతూ ఆరాధనను చేస్తూ దేవుని నామమును ఘనపరచాం. ఈ సమయము ప్రశస్తమైన సమయం. కారణం ఏమిటంటే ఇది దేవుడు మనతో మాట్లాడే సమయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మానవ జీవితాలలో అద్భుత కార్యములు జరుగుతాయి. దేవుడు మాట్లాడితే ఎండిపోయిన ఎముకలు సహితం సజీవమై లెక్కింప సఖ్యం కాని మహాసైన్యముగా నిలిచినట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుతాం. ఈరోజు మనం చదువుకునేటువంటి ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకానికి తెస్తూ ఇందులో నుండి ప్రత్యేకంగా 29వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ వచనంలో, ఈ 29వ వచనంలో మొట్టమొదటగా మనకు కనబడుతున్న మాట ఏమిటంటే ఎందుకనగా. ఈ మాట మనము, ఇది ఒక ప్రశ్న. దీనికి మనం అందరం జవాబు తెలుసుకోగలిగితే ధన్యులమవుతాం. ఎందుకనగా, మీరెందుకు మందిరంలోనికి వచ్చారు అనగా, మనమందరము ఎందుకు బైబిల్ గ్రంథం చదవవలసి ఉంది అనగా, మనమందరమును ఎందుకును దేవునిని గూర్చిన ఆలోచన కలిగి ఈ భూమి మీద మన జీవిత యాత్ర కొనసాగించాలి అనగా, ఎందుకనగా చూడండి, ఈ మాటలలో అంటున్నాడు ఎందుకనగా, ఏమండి, తన కుమారుడు సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు. అంటే ఇక్కడ మనము జ్యేష్ఠుడిని గురించి మనం చదువుతున్నాం. దానికంటే మనం ఎదుర్కొన్న ప్రశ్న ఏంటంటే ఎందుకనగా. ఎందుకనగా అనే ప్రశ్నకు జవాబు మనకు తెలియాలి అంటే, ఎందుకనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే పై వచనం చదివితే మనకు తేటపరచబడుతుంది. ఏమిటయ్యా పై వచనములోని సారం ఏమిటంటే, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అన్న సత్యం మనకు బయలుపరచబడుతుంది. స్తోత్ర, హల్లెలూయా. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి, దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుటకు, దేవుడు తన ప్రేమను బయలుపరచడానికి ఆ మహాదేవుడు ఈ లేఖన వచనాలలో మనకేం తెలియచేస్తున్నాడు అంటే, సృష్టింపబడిన సమస్తాన్ని గూర్చి మనకు ఈ లేఖనాలలో తెలుపుతున్నాడు. స్తోత్ర. ప్రేమించే దేవుడికి ఆ ప్రేమను అనుభవించే వాళ్ళు కావాలి. ఎవరు కావాలంట? ప్రేమ కలిగిన దేవుడు. ఆ దేవుడి ప్రేమ తెలుపబడాలి అంటే ఆ ప్రేమను పొందేవారు ఎవరో ఉండాలి. హల్లెలూయా. ప్రేమను పొందడానికి, ప్రేమను అనుభవించడానికి రాయికి అర్థమవుద్దా?
చెట్టుకు అర్థం అవుద్దా? ఏమండి, రాయికి అర్థం కాదు, చెట్టుకు అర్థం కాదు, నీళ్లకు అర్థం కాదు, ఆకాశానికి అర్థం కాదు. ఈ భూమి మీద ఉన్న జలచరములకు కానీ భూ జంతువులకు కానీ అంతగా అర్థం కాదు. అర్థం చేసుకోండి, అంతగా అర్థం కాదు అంటే ఎంతో కొంత అర్థం అవుద్దని అర్థం చేసుకోవాలని చెప్తున్నా. జంతువులకు కొంత ప్రేమ అంటే కొంత అర్థం అవుద్ది, జలచరాలకు కొంత ప్రేమ అంటే కొంత అర్థం అవుద్ది, కానీ పూర్తిగా అర్థం కాదు. మరి పూర్తిగా దేవుడు ప్రేమామయుడు అన్న సంగతి, దేవుని ప్రేమ అర్థం చేసుకోవడానికి ఎవరికి అర్థమవుతుంది? అందుకే ఆ ప్రేమమయుడైన దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరునిని నిర్మించెను. స్తోత్రం. మొట్టమొదటగా మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రేమ కలిగిన దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశమును, సముద్రమును, వాటిలోని సకల జీవరాశులను కలుగ చేయక మునిపే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడన్న ఆ మాట చొప్పున దేవుడు తన కొరకు తన ప్రేమను పొందుకొనగలిగే వారిని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఈ 28వ వచనంలోనేమో దేవుని ప్రేమ, దేవుణ్ణి ప్రేమించు వారికి, చూడండి, దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారంటే దేవుని వలన కలిగిన వారు దేవునిని ప్రేమిస్తారు. దేవునిని ప్రేమించేవారు దేవుని వలన సృష్టింపబడ్డవారు, దేవుని వలన పోషింపబడుతున్నవారు, దేవుని వలన బ్రతుకుతున్నవారు, దేవుని వలన ఉనికి కలిగి ఉన్నవారు, దేవుని వలన మాత్రమే వారి యొక్క జీవితాలలో వారి మనుగడ కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే ప్రేమ నరులకు అర్థమైనంత రీతిగా, మానవులమైన మనకు అర్థమైనంత రీతిగా ఈ లోకంలో ఏ జీవరాశికి కూడా అంతగా అర్థం కాదు. అందుకే జీవరాశులన్నిటిలోకెల్లా మానవ జీవి శ్రేష్టమైనది. హల్లెలూయా. ఎందుకంటే ఈ మానవ జీవి, మానవ శరీరాకృతి, మానవ ఆత్మ, మానవ ప్రాణము దేవుడిచ్చినదై ఉంది. హల్లెలూయా. అందుకే ఈ 8వ అధ్యాయములో, రోమాపత్రిక 8వ అధ్యాయములో 29వ వచనంలో ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఎందుకనగా అంటున్నాడంటే, దేవుడు సమస్తమును సమకూడి తాను సృష్టించిన తన పిల్లల కొరకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు సృష్టించాడు. ఈ దేవునిని గూర్చి, మనం సృష్టించిన ఆ మహోన్నతుడైన దేవునిని గూర్చి మనము ధారాళంగా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఒక్కడు. కానీ ఆ ఒక్కడై ఉన్న ఆ దేవుడు మన కొరకై, ఈ సృష్టి యావత్తు కొరకై ఆ దేవుడే ముగ్గురుగా మనకు కనబడుతున్నట్లుగా లేఖనము మనకు కనబడుతుంది. స్తోత్రం. ఎంతమందిగానంట? ముగ్గురిగా కనబడుతున్నాడు. దేవుడు ఒక్కడే, దేవుని రూపము ఒక్కటే, దేవుని యొక్క ఆకృతి ఒక్కటే, దేవుని యొక్క మనసు ఒక్కటే. అయితే ఈ మహాదేవుడు తన జీవితంలో, తన యొక్క చరిత్ర అంతటిలో, విశ్వ చరిత్ర అంతటిలో ఆ మహాదేవుడు ఏం తలంచాడంటే, నేను ప్రేమ గలవాడను గనుక నా ప్రేమను వ్యక్తపరచడానికి సృష్టి జరగాలి, సృష్టి కార్యం జరగాలని ఆ సృష్టి కార్యమునకు ముందంట
ఆ మహాదేవుడు ఈ సృష్టి అంతటిలో ఒక జ్యేష్ఠుణ్ణి ఏర్పరచుకున్నాడు. స్తోత్ర. ఆ మాట మీరు చూడండి, ఆ 8వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు. తన కుమారుడు, ఎవరు కుమారుడు? ఏమంటే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రేమ స్వరూపి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట. ఆ మాటలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ దేవదేవుడు అంటున్నాడు, ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు అంటున్నాడు, ప్రేమయ్య ఉన్న దేవుడు అంటున్నాడు, నా కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. లోకానికి ఆరంభం, ఈ భూలోకానికి ముగింపు ఉంది. మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్య ప్రకారంగా మనం గమనిస్తే, మనము నివసిస్తున్న భూలోకంలో జ్యేష్ఠుడు అంటే యేసు అంటే మీరు ఒప్పుకుంటారా? భూలోకంలో యేసు జ్యేష్ఠుడా కనిష్ఠుడా? ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు భూలోకంలో జ్యేష్ఠుడు కాదు, కనిష్ఠుడు కాదు. యేసు ప్రభు జన్మించింది 2000 సంవత్సరములకు పూర్వమని మనము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అయితే ఈ భూమి మీద జ్యేష్ఠుడు ఎవరు? జ్యేష్ఠుడు ఎవరు? నరుడు అనబడిన ఆదాము. హల్లెలూయా. మొట్టమొదటగా భూమి మీద నరుడు అనబడిన వాడు ఆదాము. ఆదాము భూమి మీద జ్యేష్ఠుడు. కానీ ఇక్కడ మనము ఈ రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో చదువుకున్న ఈ మాటను చూస్తే, తన కుమారుడు జ్యేష్ఠుడగున్నట్లు. తన కుమారుడు ఎవరయ్యా అంటే, మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, పరలోకంలో జ్యేష్ఠుడు ఎవరు అంటే, మనము చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, వాక్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు. మీరు 2వ కీర్తన 7వ వచనాన్ని ఒక్కసారి దయచేసి మీరు ఆ మాటలను చూడండి. అమ్మా, కట్టడలను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఇక్కడ ఇద్దరు మనకు కనబడుతున్నారు. ఒక ఆయనేమో తండ్రి అయిన దేవుడు, ఇంకొక ఆయనేమో కుమారుడైన వాక్య దైవము. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోనండి, తండ్రి అయిన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన ఈ సర్వ సృష్టిని ప్రారంభించాలని తన మనసులోనికి ఆలోచనను పుట్టినప్పుడు, ఆయన సమస్తమును జగమెరిగిన వాడు గనుక, ఆ పుట్టబోయే లేకపోతే కలగబోయే ఆ సృష్టి యావత్తులో కలగబోయే పరిస్థితులు అన్నిటిని గురించి క్షుణ్ణంగా ఎరిగినవాడు గనుక, అంతటిని రక్షింపదలిచిన వాడు గనుక, ఆయన మొట్టమొదటగా తన కుమారుణ్ణి కన్నెను అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. ఆ కుమారుడు ఎవరు? ఏమండి, ఆ కుమారుడు ఎవరు అంటే, 2000 సంవత్సరాల తరువాత మనం చెప్పుకుంటున్నటువంటి 2000 సంవత్సరములకు పరిస్థితులను బట్టి యేసు అని చెప్పుకుంటున్నాము. కానీ పరలోకములో మొట్టమొదటగా ఉన్న ఆ జ్యేష్ఠుడి పేరు, దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధ లేఖనములలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను గూర్చి
మొట్టమొదట కలిగిన వాడు అని వ్రాయబడింది. మీరు ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దయచేసి చూద్దాం. మనము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. చూడండి జ్యేష్ఠుడు, పరలోకములో జ్యేష్ఠుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వమును కలిగిన వాడై వసించుచున్న ఆ దేవుని యొక్క దేవలోకంలో మొట్టమొదటగా కీర్తన 2:7 ప్రకారం నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానని చెప్పినటువంటి ఆ మాట రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో జ్యేష్ఠుడు అన్నాడు. ఈ జ్యేష్ఠుడు అంటే అందరికంటే అన్నిటికంటే ముందు ఉన్నవాడు. కొలస్సీ పత్రిక 1:17 వచనం ప్రకారముగా అన్నిటికంటే, అయ్యా చదువునా, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఎవరు సమస్తమునకు ఆధారము, అన్నిటికంటే ముందున్నవాడు, తండ్రి అయిన దేవుడి తరువాత జ్యేష్ఠుడు మాత్రమే. హల్లెలూయా. కనిష్ఠుడి కంటే మధ్యలో పుట్టిన వాళ్ళందరికంటే ముందున్నవాడు ఎవరంట? జ్యేష్ఠుడు. ఆయనే అన్నిటికంటే ముందు ఉన్నవాడు. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు చాలా విషయాలు చెప్తాడు. ఆయన ప్రథమమైన దానినిగా నన్ను కల్లుగ చేసెను, పూర్వకాలమున తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా. హల్లెలూయా. సృష్టి ఆరంభమున, సృష్టి కలగక మునుపే, సృష్టి ఆరంభింపబడక మునుపే ఆ ప్రేమమయుడైనటువంటి దేవుడు ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడు నా కుమారుడు అని పలికాడు, జనితైక కుమారుడు అని పలికాడు. దేవుని బిడ్డలారా, ఆయన ద్వారానే ఇదిగో ఈ సర్వసృష్టి యావత్తు కలిగింది. ఈ సర్వసృష్టి కలిగింది. అనేక ప్రపంచాలు కలిగాయి. అనేక ప్రపంచాలలోని అనేక వర్గాలతో కూడినటువంటి దేవదూతల సమూహాలు ఉన్నాయి. భూలోకం సృష్టించబడింది. భూలోకంలో దేవుడు తన పోలికలో ఆదామును సృష్టించాడు. అందుకే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను, భూలోకంలో సహోదరుడు ఆదాము. ఇతర లోకాలలో దేవదూతలు ఉన్నారు కదా. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో మనం చదువుతాం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అన్న మాట బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. ఈ ఉదయ నక్షత్రములు అనగా ఇతర లోకాలలోని శ్రేష్ఠులైనటువంటి దేవదూతల వర్గాలకు సంబంధించిన వారు. అందుకే ఇప్పుడు ఆ ఇతర లోకాలలోని సహోదరులను భూలోకపు సహోదరుడైనటువంటి ఆదామును కంటే ముందు ఉన్నవాడు ఎవరయ్యా అంటే జ్యేష్ఠుడు. హల్లెలూయా. ఆదాము కంటే ముందున్నాడు. ఇతర లోకాలలోని దూతల కంటే ముందున్నవాడు. ఆ లేఖనాలలో అంటాడు, దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి, అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన యందు సృజింపబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను గనుక ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. హల్లెలూయా. మనం ఎవరిని నమ్మాము? అన్నిటికంటే ముందున్నవాడిని. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాము? అన్నిటికంటే
ముందున్నవానిని. మనము ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, ఎవరి నామములో ప్రార్థన చేస్తున్నామంటే అన్నిటికంటే ముందున్నవాడు. హల్లెలూయా. ఆయన పేరే ఆ కాలంలో ఆయనను జ్యేష్ఠుడు అనేశారు. స్తోత్ర. హల్లెలూయా. జ్యేష్ఠుడు అంటే అర్థమైపోద్ది, కనిష్ఠుడు అంటే అర్థమైపోద్ది. పేరు పెట్టి పిలవక్కర్లేదు. అరే కనిష్ఠుడా ఇటు రా బాబు అంటే వచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్యేష్ఠుడు ఈ ఇద్దరికి, జ్యేష్ఠుడికి కనిష్ఠుడికి పేరు పెట్టి పిలవక్కర్లేదు. చిన్నోడా అంటే వచ్చేస్తాడు, పెద్దోడా అంటే వచ్చేస్తాడు. ఇక మధ్యలో ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఆ మధ్యలో వాళ్ళు పిలవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు పేర్లు పెట్టి పిలవాలి. మీరు జ్ఞాపకం చేసుకునండి, యాకోబునకు 12 మంది సంతానం. జ్యేష్ఠుడు రూబేను, కనిష్ఠుడు బెన్యామీను. వీళ్ళిద్దరు పేర్లు పెట్టి పిలవక్కర్లేదు. చిన్నోడా అంటే బెన్యామీను వస్తాడు, యాకోబు కొడుక చిన్నోడా రా అంటే వచ్చేస్తాడు, యాకోబు కుమారుడా పెద్దోడా అంటే వచ్చేస్తాడు. కానీ మధ్యలో ఇంకా 10 మంది ఉన్నారు చూసారా, వాళ్ళు అలా రారు. ఎందుకంటే మధ్యలో ఎంతమంది ఉన్నారంట? 10 మంది ఉన్నారు. వాడు పిలిచింది అర్థమై కూడా వాడికి ఇష్టం లేకపోతే రాడు. నన్ను కాదులే అని తప్పించుకోవటం కోసం చూస్తాడు. మరి వాడు ఏం చేయాలని చూస్తాడంటే నా పేరు పెట్టి పిలిస్తేనే వస్తా. అందుకే సృష్టికర్త అయిన దేవుడు జ్యేష్ఠుడికి కనిష్ఠుడికి పేరు ఏం పెట్టలేదు, కానీ ఇదిగో మధ్యలో వచ్చిన వారికి అందరికీ కూడా పేరులు పెట్టవలసి వచ్చింది. స్తోత్ర. హల్లెలూయా. జ్యేష్ఠుడు అంటే అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఇప్పుడు జ్యేష్ఠుడు అంటే ప్రథమమైన వాడు అన్నాం. జ్యేష్ఠుడు అంటే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా అద్వితీయ కుమారుడు. ఏ కుమారుడంట? అమ్మ ఏ కుమారుడంట? అద్వితీయ. అద్వితీయ అంటే అక్కడుంది జనితైక కుమారుడు. అద్వితీయ అంటే ద్వితీయుడు కాని వాడు అద్వితీయుడు. ద్వితీయుడు అంటే తృతీయ అంటే చతుర్థ అంటే రైట్. మనకు లైన్లోనే ఉన్నాం మనం అందరం. మీరు జ్ఞాపకం చేసుకోండి, ద్వితీయుడు కాని వాడు అద్వితీయుడు. ఈ అద్వితీయుడు ఆయనను గురించి క్రింద ఫుట్ నోట్స్లో ఆ 1వ అధ్యాయం 18వ వచనంలో చిన్న ఆ మాటలలో మనము గమనిస్తే ఏమని వ్రాయబడిందంటే జనితైక కుమారుడు. బహుశా నేను నమ్ముతున్నాను కనుక నేను ప్రకటిస్తున్నాను, జన్మించిన ఏకైక కుమారుడు. మనకు ఇక్కడ తైక అని అన్నాడు, తైక అనేది మనకి ఏ భాషా పదమో అని నాకు అర్థం కాలేదు, కానీ ప్రపంచమంతటా మన తెలుగువారు మాట్లాడే మాట ఏమిటంటే ఏకైక కుమారుడు. ఏకైక కుమారుడు అంటే ఇంకొకడు లేడు. ఏకైక కుమార్తె అంటే ఇంకొక ఆమె లేదు. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి, సృష్టికర్త అయిన దేవుడు ఈ సర్వ సృష్టికి ప్రారంభములో, ఈ సర్వ సృష్టిలో మొట్టమొదటగా ప్రథమమైన దానిగా, అద్వితీయునిగా, ఆది సంభూతునిగా, జ్యేష్ఠుడుగా ఉండునట్లుగా ఆ మహాప్రేమ కలిగిన దేవుడు మొట్టమొదటగా పరలోకములో తాను ఉండే సమీపింపరాని తేజస్సులో, ఆ అమరత్వములో, మరణము లేని ఆ నిత్యత్వములో మొట్టమొదటగా జ్యేష్ఠుడుగా మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ముందు మీకు చెప్పాను, ఇప్పుడు యేసు అను నామకరణం చేయబడినటువంటి ఆయనను గురించి మనం ఏమి చదువుతామంటే భూమి మీద ఆయన ప్రథముడు కాడు.
భూమి మీద ప్రథముడు ఎవరంట? ఆదాము. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఈ పరిశుద్ధ లేఖనాలలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15-17 వచనాలను చూడండి. 15వ వచనం చదవండి. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అందుకే యోహాను భక్తుడు యోహాను సువార్తలు అంటాడు, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ 1వ అధ్యాయం 15వ వచనం కొలస్సీ పత్రికలో చెబుతున్న మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ప్రేమ కనపడుతుందా? కానీ ప్రేమ యొక్క క్రియ కనబడుతుంది. కనబడని ప్రేమ కనబడి క్రియారూపకములో ఉన్న జ్యేష్ఠుడు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న సకల జనులు, లేక ఇతర లోకాలలో ఉన్న ప్రధానులు, అధికారులు, ఇతర లోకాలలో, అదృశ్య లోకాలలో ఉన్నవారు ఎవరైనా కానివ్వండి, వారందరూ కూడా జ్యేష్ఠుడితో ఏం కావాలనంట? ఏం కావాలి? రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, జ్యేష్ఠుడు అగునట్లు అందరూ ఆ జ్యేష్ఠుడితో సహవాసమును చేయునట్లును దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగున్నట్లు. ఎవరిలోనంట? అనేక సహోదరులు. అనేక సహోదరులు అంటే, ఇప్పుడు భూలోకంలో మొట్టమొదటగా పుట్టినవాడు ఆదాము. ఇప్పుడు ఆదాము ఎవరికి సహోదరుడు అంటే, భూలోకములో ఆదాము దేవుని సహవాసం, జ్యేష్ఠుడితో సహవాసం చెయ్యాలని. అట్లాగే ఇతర ప్రపంచాలలో ఉన్న వారందరూ కూడా దేవుని కుమారునితో సహవాసమును జరిగించాలని, చేయాలని, సారూప్యము గలవారు కావాలని దేవుడు ముందుగా ఏం చేశాడంట? నిర్ణయించారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టినవాడు కావచ్చు, లేక ఇతర లోకాలలో ఉన్నవారైనా కావచ్చు, ప్రతి వాడును ఎవరితో సహవాసం చెయ్యాలి అంటే, ఎవరి స్వరూప్యములోనికి రావాలి అంటే, ఇదిగో జ్యేష్ఠుడి స్వరూప్యములోనికి రావాలి, జ్యేష్ఠుడితో సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ జ్యేష్ఠుడు అంటే ఏమని చెప్పుకుంటాం? అన్నిటికంటే ముందున్నవాడు. ఈ జ్యేష్ఠుడు అన్నిటికంటే ముందున్నవాడు. ఈ పగటి కాలపు వేళ ఇంతవరకు మనం వాక్యాన్ని ముగించుకుందాం. తరువాత ఈ జ్యేష్ఠుడిలోని గుణలక్షణాలు ఏంటో, ఈ జ్యేష్ఠుడిలోని బాధ్యతలు ఏంటో, ఈ జ్యేష్ఠుడికి ఉండేటటువంటి అధికారాలు ఏంటో, ఈ జ్యేష్ఠుడిలో ఉండవలసినటువంటి ఓ గొప్ప ఆధిక్యతలు ఏమిటో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు చాలా వివరంగా వ్రాసిపెట్టి ఉంచబడి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ మెట్టుకు తేలిన ఫలితార్థం ఏంటంటే, జ్యేష్ఠుడు అనగా అన్నిటికంటే ముందున్నవాడు. స్తోత్ర. ముందున్నవాడికి తెలుస్తుందా? తర్వాత వచ్చినోడికి తెలుస్తుందా? ముందున్నోడు బలవంతుడా? తర్వాత వచ్చినోడు బలవంతుడా? చెప్పండి అమ్మా, ఏమండి? ముందున్నోడు నడిచాడా? వెనుకున్నోడు నడుస్తాడా? అందుకే యేసయ్య నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అని అన్నాడు, నేనే పరలోకానికి మార్గం చూపిస్తానన్నాడు. నేను తప్ప
వేరొక దిక్కు నీకు లేదో. నీకేదన్నా తోడు కావాలంటే జ్యేష్ఠుడే తోడు. హల్లెలూయా. ఇంక ఎవరి తోడుతో ప్రమాణం చేసినావు నిరుపయోగమే. అందుకే ఇప్పుడు మనమందరమును కూడా జ్యేష్ఠుడితో స్వారూప్యము గలవార మగుట కొరకు దేవుడు ముందుగా నిర్ణయించను. ఈ దొడ్డదేవరపాడు గ్రామములో ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే ముందు దేవుడు నిన్ను జ్యేష్ఠుడితో స్వారూప్యము గలవ రగుట కొరకు దేవుడు ముందు నిన్ను నిర్ణయించాడు గనుక నువ్వు ముందు వరుసలోకి వచ్చావు. హల్లెలూయా. వరుస తప్పడానికి కుదరదు. వరుస తప్పటం కుదరదు అండి. ప్రతి వాడును తన వరుసలోనే జన్మించాలి. ప్రతి వాడును తన వరుసలోనే ఈ భూలోకాన్ని కూడా విడిచిపెట్టాలి. దేవుడు ఆ వరుస రాసి క్రమము రాసి పెట్టాడు. స్తోత్రం. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4. నీ సంఖ్య వచ్చి 666 అనుకుందాం. మధ్యలో ఎన్ని అయిపోవాలి? 665 కావాలి. ఈ 665 కాకమునిపే ఈ 666 ఉన్న నీవు, అయ్యో నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను, నేను 600 రాకముందే 99లో జాయిన్ అవుతా అంటే కుదురుద్దా? కుదరదు. ప్రతి వాడును తన వరుసలోనే జననం ఉంది. ప్రతి వాడు తన వరుసలోనే ఈ భూలోకపు ముగింపు ఉంది. నువ్వు జన్మము నీ ముగింపు ఏదన్నా కావచ్చు, కానీ నువ్వెందుకు జన్మించావు, ఎందుకు ఈ భూమి మీద నిర్ణయింపబడ్డావు అంటే అదిగో ఆ జ్యేష్ఠుడితో నువ్వు సహవాసము చేయాలి. ఆ జ్యేష్ఠుడు స్వారూప్యములోనికి మనము రావాలి. అందుకే దైవభక్తి సాధన ద్వారానే మనమందరము క్రీస్తు స్వారూప్యములోనికి రాగలుగుతాము. స్తోత్రం. మరొకసారి కొలస్సీ పత్రిక 2:9 చూడండి. నేను ముగించబోతున్నాను. కొలస్సీ పత్రిక 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ మాట క్రీస్తు ప్రభు భూలోకంలో జన్మించిన తర్వాతను గూర్చి చెప్పబడుతుంది. అయితే నేను చెప్పిన ఇప్పుడు జ్యేష్ఠుడు అన్న మాట, యేసు భూలోకంలో జ్యేష్ఠుడు కాదు. భూలోకంలో యేసు మధ్యలో వచ్చాడు. కానీ యేసు ప్రభువు పరలోకములో జ్యేష్ఠుడు. హల్లెలూయా. మరి భూలోకంలో జ్యేష్ఠుడు అనడానికి కుదరదండి. భూలోకంలో జ్యేష్ఠుడు అనొచ్చా? యేసును అనకూడదా? శరీరమును బట్టి యేసు భూలోకములో జ్యేష్ఠుడు కాదు. మరి దేనిని బట్టి యేసు జ్యేష్ఠుడంటే మీరు జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధ లేఖనాలలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, దయచేసి మీరు ఆ మాటను మనం చదువుదాం. 20వ వచనం చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనిషిని ద్వారా మరణము వచ్చను గనుక మనిషిని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. స్తోత్రం. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరును బ్రతికింపబడుదురు. భూలోకంలో అందరూ చచ్చిపోయారు, కానీ భూలోకంలో జ్యేష్ఠుడు పునరుద్ధానుడుగా తిరిగి లేచిన వారిలో జ్యేష్ఠుడు ఎవరయ్యా అంటే మనం ఆరాధన చేస్తున్న యేసు క్రీస్తు. హల్లెలూయా. అందుకే భూలోకములోను పరలోకములోను యేసు జ్యేష్ఠుడు. హల్లెలూయా. పరలోకపు జన్మ ఉంది యేసయ్యకి, భూలోకపు జన్మ ఉంది. పరలోకములో యేసు జ్యేష్ఠుడు,
భూలోకంలో యేసు శారీరక రీత్యా జ్యేష్ఠుడు కాదు, కానీ దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు నందు నివసించుచున్నది గనుక ఆ జ్యేష్ఠత్వపు యొక్క బాధ్యతలన్నీ ఈ భూమి మీద యేసు భరించాడు. స్తోత్రం. అందరికీ పెద్ద దిక్కుగా, పెద్ద అన్నగా యేసయ్య అందరి కొరకు ప్రాణం పెట్టాడు. స్తోత్రం. ఆదాము ప్రాణం పెట్టలేదు. ఏమండి, ఆదాము తరువాత ఈ భూమి మీద జన్మించినటువంటి మహానుభావులు ఎందరో జన్మించారు, ఎందరో జీవితకాలం జీవించారు, ఎందరో రాజ్యాలను ఏలారు, కానీ ఏ ఒక్క రాజు కూడా సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన, మరణాన్ని గెలిచిన ధీరుడు, అజేయుడు ఎవరూ లేరు. ఒకే ఒక్కడు జ్యేష్ఠుడు, మనం ఆరాధన చేసే పరలోకములోనూ భూలోకములోనూ జ్యేష్ఠుడుగా కొనియాడబడదగిన యోగ్యుడైన రక్షకుడు యేసు ఒక్కడు మాత్రమే. అందుకే మనం అందరం ఇప్పుడు నిర్ణయింపబడ్డాము గనుక, ఆయనతో సహవాసం చేయటానికి వచ్చాం గనక, ఆయన స్వారూప్యములోనికి మలచబడాలనే ఆశతో వచ్చాం గనక, ఆయన స్వారూప్యపు స్వభావాన్ని మనమందరం అర్థం చేసుకొని ఆయన స్వభావాన్ని మనము ధరించాలి. స్తోత్రం. ఆయన స్వభావము ఎలా ఉంటుంది? ఏమండి, ఆయన స్వభావం ఎలా ఉంటుంది? పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఈ స్వభావము మీరు ధరించుడి. ఏ స్వభావం అయ్యా అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. గుడ్డివాడని అందరూ త్రోసేశారు, కానీ ఆ గుడ్డివాడి కేక విని అతనిని హక్కున చేర్చుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు. అందుకే జ్యేష్ఠుడు అంటే అర్థం చెప్తున్నాను, జ్యేష్ఠుడు అంటే ప్రేమించేవాడు అని అర్థం అంట. స్తోత్రం. హల్లెలూయా. జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటంట? ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసా? లేయమ్మ పెట్టింది. తాను కనిన మొట్టమొదటి కుమారుడు. ఏం పేరు? ఆయన పేరు రూబేను. రూబేను తన భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, నాకంటే రాహేలునే ప్రేమిస్తున్నాడు, అందువలన ఇదిగో దేవుడు నాకు ఈ కుమారుణ్ణి దయచేసెను గనుక ఇక మీదట అతడు నన్ను ప్రేమిస్తాడనేటటువంటి ఆ ఉద్దేశంతో తాను కనిన మొట్టమొదటి కుమారునికి ఏం పేరు పెట్టిందంటే, జ్యేష్ఠుడికి ఏం పేరు పెట్టిందయ్యా అంటే రూబేను. స్తోత్ర. రూబేను జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే ఏమి అర్థం ఇస్తుందంటే ప్రేమించువాడు. యేసయ్య కంటే ప్రేమించేవాడు ఎవరు ఎక్కువ ఉన్నారు? జ్యేష్ఠుడి కంటే ఎక్కువగా ప్రేమించగలిగేవారు సమాజంలో, ఇతర లోకాలలో ఎవరున్నారు? అందుకే దేవుడు మన ఎడల ప్రేమ చూపి మనలందరినీ నిర్ణయించి ఈ భూమి మీద మనిషి జన్మ ఇచ్చాడు. స్తోత్ర. ఏ జన్మ? కుక్క జన్మో నక్క జన్మో ఇవ్వకుండా ఏ జన్మ ఇచ్చాడంట? ఏ జన్మ ఇచ్చాడంట? వాళ్ళు అనుకుంటున్నారు, చాలామంది జీవితాలలో చాలా దేవుని సత్యాన్ని అర్థం చేసుకోకుండా, అపార్థం చేసుకోకుండా వాడు నక్కలాగా అయిపోతాడు, లేకపోతే కుక్కలాగా అయిపోతాడు, నల్ల కుక్కలాగా అయిపోతాడు అని అనుకుంటున్నారు. నో, మనం నక్కలం కాదు, కుక్కలం కాకుండా ఉండడం కోసమే మనను దేవుడు తన పోలికలో, తన స్వరూపములో మనను సిద్ధం చేయాలని మనను దేవుడు నిర్ణయించి ఈ భూమి మీదికి తీసుకొచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీదకి నిన్ను తీసుకొచ్చి నీకేం చేస్తున్నాడంటే బాగా రుద్ది స్నానం చేయించి మలినమంతా పోగొట్టి స్వరూప్యములోనికి తేవాలని కొంచెం నీకు శ్రమ పెడుతున్నాడు. హల్లెలూయా. ఏమండి, పిల్లవాడికి స్నానం చేయించేటప్పుడు ఎంత రుద్దితే అంత వాడికి ఆరోగ్యం, ఎంత సాగదీస్తే వాడు అంత ఎత్తు పెరుగుతాడని తల్లికి ఆశ. ఈ దైవభక్తి శ్రమతో కూడినదే, కానీ ఇది క్రీస్తు స్వారూప్యతలోనికి మనల్ని తీసుకెళ్తుంది గనుక
మనమెవ్వరమును కూడా నిర్లక్ష్యమును చేయక జ్యేష్ఠుడైన యేసుతో సహవాసము చేయుటకును, ఆయన స్వారూప్యములోనికి మార్చబడుటకును ఆ దేవుణ్ణి అడుగుదాం. నన్ను నిర్ణయించి పంపించావు కదా దేవా, నీ కుమారుడైన యేసుతో సహవాసము చేయుటకును, క్రీస్తు స్వారూప్యములోనికి మరల్చబడుటకును నాకు కూడా నాకు సహాయము దయచేయని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, ఆ జ్యేష్ఠత్వపు స్థితిలోనికి నువ్వు రాగలిగితే, భూమి మీద నువ్వు బ్రతికినంతకాలం గౌరవప్రదంగా బ్రతకగలుగుతావు. స్తోత్రం. ఆ గౌరవప్రదమైన జీవితాన్ని ఇక్కడున్న మనకందరికీ, ఆయన చిత్తమును నెరవేర్చడానికి విధేయత చూపే వారికి అందరికీ ఆయన దయచేయుటకు ఇష్టపడుతున్నాడు గనక ఇక మనము ఆలస్యము చేయక ఆయన సన్నిధిలో మోకరిల్లి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలను మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి మనల్ని తన కృపలో స్థిరపరచునుగాక. ఆమేన్.